మహర్షి తెలుగు కథలు. అనగా ఒక పెద్ద అడవి ఉంది. ఆ అడవిలో అందమైన జలపాతాలు, దట్టమైన చెట్లు, పచ్చిగ బయలుతో చూడముచ్చటగా ఉంది. ఒక మహర్షి ఆశ్రమం కూడా ఉంది. భక్తులారా, ఈరోజు మీకు ఒక మంచి కథ చెబుతాను, విని ఆనందించండి. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో జనమంతా తమ తమ పనులు చేసుకుంటూ హాయిగా జీవిస్తున్నారు. ఆ గ్రామానికి సరిపడా వ్యవసాయ భూమి ఉండడం వల్ల జనం వ్యవసాయం చేసుకునే జీవనం సాగిస్తున్నారు. ఇంకా ఊరి పక్కనే పెద్ద అడవి ఉండడం వల్ల అడవిలోనే కట్టెలు కొట్టుకుని పండ్లు తెచ్చుకుని కొంతమంది అమ్ముకుంటూ కూడా జీవిస్తున్నారు. ఎవరికీ ఏ లోటు లేకుండా హాయిగా జీవిస్తున్నారు. అయితే ఉన్నట్టుండి ఆ ఊరికి ఒక పెద్ద ఉపద్రవం వచ్చి పడింది. ఆ సమస్య కూడా మానవుడు తీర్చలేని సమస్య కాబట్టి చాలా విపత్కర పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఆ సమస్య ఏంటంటే, ఒకరోజు తెల్లారేసరికి జనమంతా తమ తమ పనుల్లో నిమగ్నమైన వేళ ఒక పెద్ద భయంకరమైన రాక్షసుడు ఆ ఊరి మీద పడ్డాడు. జనాలు అతన్ని చూసి హడలిపోయారు. వాడు మనిషి కన్నా 10 పెద్దగా ఉన్నాడు. వాడి ఆకారం చూస్తే బలహీనమైన గుండె గలవారు గుండె ఆగి చచ్చిపోవడం ఖాయం. అలాంటివాడు ఆ ఊరి మీదకొచ్చాడు. వాడికి ఆహారంగా మనుషులే కావాలంట. వాడు మనుషుల్ని తింటాడంట. అతన్ని చూసి జనాలంతా భయపడిపోతున్నారు. వాళ్ళని చూసి రాక్షసుడు ఇలా అంటున్నాడు. వరేయ్ రండిరా, ఎక్కడికి పరిగెడుతున్నారు మీరు? ఎక్కడికి వెళ్ళినా నేను వదిలిపెట్టను. మిమ్మల్ని అందర్నీ తినేస్తా. నాకు మనిషి ఆహారం దొరక్క చాలా రోజులైంది. ఈరోజు ఎలాగైనా నేను మిమ్మల్ని తింటాను. ఈరోజు నేను కడుపు నిండా తృప్తిగా తింటాను. అసలే నాకు లోపల ఆకలితో కరకర మండిపోతుంది. ఆహా, నా అదృష్టం, నాకు తినడానికి ఎంతమంది దొరికారో. ఇక వీళ్ళని కొంతమందిని మింగి తింటాను, కొంతమందిని కాల్చుకుని తింటాను, మరి కొంతమందిని ఉడకబెట్టుకొని తింటాను. వాడు అలా అనగానే అక్కడ ఉన్న వారంతా గజగజ వణికిపోతున్నారు. వద్దు, మమ్మల్ని ఏమి చేయకు, నీకు ఏం కావాలన్నా ఇస్తాము, వేరే జంతువుల్ని కోరుకో ఇస్తాం, కాని మమ్మల్ని ఏమీ చెయ్యకు అన్నారు. నాకు ఏమీ వద్దు, మీరే కావాలి అని వాడు గద్దించాడు. దానికి జనమంతా ఎన్నో విధాలుగా బతిమలాడుతున్నా వాడు ఎవ్వరి మాట వినడం లేదు. వాడి లక్ష్యం ఇక మనుషుల్ని చంపి తినడమే. కాబట్టి జనమంతా బ్రతుకు మీద ఆశ వదులుకున్నారు. ఇక ఏం చెయ్యాలో వాళ్ళకు అర్థం కావట్లేదు. గత్యంతరం లేక ఇక వాడికి అందరం ఆహారం కావాల్సిందేనా, లేక వేరే ఇంకేదైనా మార్గముందా అని ఆలోచిస్తున్నారు. వాడేమో ఇంకా ఏ అవకాశం ఇచ్చేలా కనిపించడం లేదు అనుకుని అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తమలో తాము ఇలా మాట్లాడుకుంటున్నారు. ఏం చేద్దాం చెప్పండి, ఏదైనా ఉపాయం ఆలోచించండి. బలంతో వీడిని మనం ఎదుర్కోలేము. కాబట్టి ఏదైనా ఉపాయం ఉంటే గండం నుంచి గట్టెక్కిచ్చే అవకాశం ఉంది. ఇంతమంది ఉన్నాం, అందరూ బుర్రకు పని చెప్పండి. అవునవును, మనం అంతా ఆలోచించాలి. ఇంట్లో నుంచి మనిషికి ఒక గొడ్డలి తీసుకొచ్చి వీడిని దొరికిన చోటల్లా నరుకుదామా అని ఒకరంటుంటే ఇంకొకరు కాదు, తాళ్లతోనే కట్టేసి బంధించుదాం అని ఇంకొందరు అంటున్నారు. ఇంకొకరు రాళ్లతో కొట్టి చంపేద్దామని. ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అప్పుడు ఒకతను ఇలా అన్నాడు. అరే, చెప్తుంటే అర్థం కావట్లేదా? వాడిని మనం బలంతో గెలవలేము, బుద్ధితో గెలవాలి. ఈ గండం నుంచి గట్టెక్కడానికి ఏదో చెయ్యాలి. ఇంతలో ఆ రాక్షసుడు చేతితో బండ తీసి వాళ్ల మధ్యలో వేశాడు. వాడి పిడికిలిలోని రాయి కింద పడేసరికి వీళ్లకన్నా పెద్దగా ఎత్తుగా ఉంది. ఇప్పుడైతే మనందర్నీ తినేస్తా అంటున్నాడు. కాని మనం సమయం అడుగుదాం. రోజుకొక ఇంటి చొప్పున వీడికి ఆహారంగా వస్తామని. ఒకవేళ వాడు ఒప్పుకుంటే మంచిదేగా. ఇప్పటికిప్పుడు దీన్నుంచి బయటపడచ్చు, ఏమంటారు అని అంటాడు రామయ్య. సరే, అలాగే చేద్దామన్నారు అందరూ. ఏందిరా, మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? నాతో మాట్లాడండి. మేమందరం ఒక నిర్ణయానికి వచ్చాం. దానికి నువ్వు ఒప్పుకుంటే మంచిది. చెప్పండి, ఏం నిర్ణయించారు? ఇప్పుడు నువ్వు మమ్మల్ని అందరినీ తినేస్తే రేపటి నుంచి నీకు మళ్ళీ ఆహారం దొరకదు. అదే రోజుకొకరి చొప్పున తిన్నావనుకో, నీకు రోజు ఆహారం దొరుకుతుంది. అలాగే నీకెప్పుడు కావాలంటే అప్పుడు మేము నీకు ఆ విధంగా రావడానికి సిద్ధంగా ఉన్నాము అన్నాడు రామయ్య. దానికి రాక్షసుడు తనలో తానే ఇలా అనుకున్నాడు. వీళ్ళ మాటలు నమ్మచ్చా? అసలే మానవులు మాట మీద నిలవరు, కుట్టు కుతంత్రాలు చేస్తుంటారు.
అది కాకుండా ఇలా చెప్పి తప్పించుకోవడానికి ఇంకా ఏమైనా కుట్ర పన్నుతున్నారా? ఏదైనా చేస్తే వీళ్ళని ఉంచుతానా? అందరినీ ఒక్క ఘాటున గుటుక్కుమని మింగేస్తా. సరే, రోజుకొకరు చొప్పున వస్తే నాకు మంచిదే కదా. రోజూ తిన్నంత తిండి దొరుకుతుంది. ఒప్పుకుంటే మంచిదేగా అని తన మనసులో అనుకున్నాడు. ఇంకా ఆ రాక్షసుడు జనాల వంక చూస్తూ ఇలా అన్నాడు. సరే, నీ ఇష్టం. మీ ఇష్ట ప్రకారం రోజుకొకరు నాకు ఆహారంగా కావాలి. కాదని ఎవడైనా వేధవ వేషాలు వేశాడో నా పంటి కింద పడేసి తుక్కు తుక్కు నమలేస్తా. అట్టాగే ఎవడైనా ఈ రోజు నుంచి ఊరు దాటి ఎవడైనా బయటికి వెళ్ళాడో వాణ్ణి ఆనవాళ్లు లేకుండా చేస్తా. ఈ ఊరికి చుట్టుపక్కల నా రాక్షసులుంటారు. వాళ్ళు మీకు కనిపించకుండా ఉంటారు. ఇక మీలో ఒక్కడు కూడా తప్పించుకోలేడు. నాకు ఆకలేసినప్పుడల్లా నేను ఈ ఊరి మీదకు వస్తాను. అప్పుడు నా కోసం ఎవడో ఒకడు నాతో రావాలి. సరేనా? దానికి అందరూ వేరే గత్యంతరం లేక సరే అని ఒప్పుకున్నారు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, ఇప్పుడున్న ఒక పెద్ద గండం రేపటి నుండి దినదిన గండంగా మారబోతున్నది. అంతే. ఇంతలో ఆ రాక్షసుడు వాళ్లతో ఇలా అన్నాడు. సరే మరి, ఇప్పుడు నాకు ఆహారంగా ఎవరు వస్తారు అన్నాడు. ఇప్పుడు మళ్లీ పెద్ద సమస్య వచ్చి పడింది. పోయి చావుకు ఎదురెవరు వెళ్తారు మరి? ఇంతలో రామయ్య ఇలా అన్నాడు. ఇప్పుడు కాదు, రేపు వస్తాం. ఎవరు రావాలో నిర్ణయించుకుని వస్తాం. నా ఆహారాన్ని నిర్ణయించడానికి మీరెవర్రా? నేనే నిర్ణయిస్తాను. ఉండండి అంటూ అక్కడున్న వాళ్ళందరినీ ఒక్కసారిగా చూశాడు. మనం కదా మేకల సంతకు వెళ్లి బలంగా ఉన్నదాన్ని ఏరుకున్నట్టు వాడు ఎవరు బలిసి ఉన్నారా అని చూస్తున్నట్టున్నాడు. ఇక వాళ్లలో అంతో ఇంతో బలిసి ఉన్నట్టుగా వాడికి కోటయ్య కనిపించాడు. ఎందుకంటే కోటయ్యకి తిండంటే ఇష్టం కదా. అలా తినేసి ఇలా తయారయ్యాడు. మరి రాక్షసుడు వాడి చేతిని కోటయ్యకేసి చూపిస్తూ అన్నాడు. వాడు నాకు కావాలి అన్నాడు. కోటయ్య గజగజ వణికిపోయాడు. అందుకు రామయ్య సరే పంపిస్తామన్నాడు. అప్పుడు రాక్షసుడు ఇంక ఇలా అన్నాడు. ఇప్పటి నుంచి మీరందరూ బాగా ఆహారం తిని బలవండి. అసలే నాది పెద్ద కడుపు. తినేందుకు సరిపోవాలి కదా మరి. అందుకే బాగా తిని మాంసం పెంచుకోడే. రేపటిలోగా నా ఆహారం నా దగ్గరికి రావాలి. సరే, నేను వెళ్తున్నాను అని ఆ రాక్షసుడు అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. జనాలు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకుముందు ఊరంతా ఉన్న గండం ఇప్పుడు కోటయ్య ఒక్కడి మీదకొచ్చింది. కోటయ్య చాలా భయపడుతున్నాడు. రేపు చావు వస్తుందంటే ఎవరికైనా భయమే కదా. అలా కోటయ్య భయపడుతూనే ఇంటికి వెళ్ళాడు. కొద్దిసేపటికి రామయ్యతో పాటు అందరూ కోటయ్య ఇంటికి చేరుకున్నారు. కోటయ్య ఇంటి ముందున్నారు. ఇక రామయ్య ఇలా అన్నాడు. ఇందాక ఊరికున్న పెద్ద ఉపద్రవం నుంచి మనమందరం బయటపడ్డాం. ఇంకా ఇప్పుడు కోటయ్యను ఆ గండం నుంచి గట్టెక్కించడానికి మనం ఆలోచించాలి. ఈరోజు కోటయ్యకు వచ్చిన సమస్య రేపు మనలో ప్రతి ఒక్కరికి వస్తుంది. కాబట్టి కోటయ్య సమస్యని మన సమస్యగా అనుకుని దాని నుంచి కోటయ్యను కాపాడడానికి మనమందరం ఒకటవ్వాలి. అందుకు అందరూ సరే అన్నారు. కోటయ్యకు చాలా భయంగా ఉంది. చూశారా, ఇంతకు ముందు ఊరంతా ఉన్న సమస్య అంతా వచ్చి నా నెత్తి మీద పడింది. ఇక నాకు జీవితం మీద ఆశ లేదు. నేను రేపు ఆ రాక్షసుని కడుపులోకి వెళ్ళిపోబోతున్నాను అని బాధపడతాడు. భారతంలో బకాసురులాగా మనందరికీ ఈ బకాసురుడు దాపురించాడు. ఇక మనం భయపడకూడదు. ఆ రోజు భీముడు బకాసురుని చంపినట్టు ఈ బకాసురుని చంపడానికి మనం మరో భీముణ్ణి వెతకాలి. అంతటి బలవంతుడు ఈ భూమి మీద ఎవరున్నారు? కోటయ్య గారు, ఈరోజు ఈ సమస్య మీది. రేపు మాలో ఎవరో ఒకరికి ఖచ్చితంగా అవుతుంది. మీరేం భయపడకండి, ధైర్యంగా ఉండండి. కోటయ్య గారు అప్పలమ్మ అస్తమానం ఆ ఇంట్లో ఏదో ఒకటి వంట చేసుకుని తింటూ అన్యోన్యంగా కాలం గడిపేవారు. ఇప్పుడు రేపటి నుండి అప్పలమ్మ ఒంటరిగా అయిపోతుంది. ఇక అక్కడ గుమ్మంలో నిలబడే అప్పలమ్మ ఏడుస్తోంది. రామయ్య కోటయ్యతో ఇలా అంటున్నాడు. కోటయ్య గారు, మీకేం కాదు, దిగాలు చెందకండి. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఈ సమస్య నుంచి కాపాడడానికి మానవునికి సాధ్యం కాదు. మన శక్తి సరిపోదు. ఏదో అతీత శక్తి ఒకటి కావాలి. అది నాకు తెలుసు. ఇక మనల్ని కాపాడడానికి దేవుడు లాంటి ఆ స్వామీజీ ఉన్నాడుగా, ఆయనే మనల్ని రక్షిస్తాడు. నేను చెప్తున్నాను కదా, నా మాట నమ్మండి. ఇంతకుముందు నాకు ఒక సమస్య వచ్చినప్పుడు ఆ స్వామీజీ కాపాడాడు. నేను నా కుటుంబం రక్షింపబడ్డాము. మిమ్మల్ని కూడా స్వామీజీ తప్పకుండా రక్షిస్తాడు. సరే, ఇప్పుడే మీరు వెళ్ళి ఆ స్వామీజీని వేడుకోండి. ఆయనే మిమ్మల్ని రక్షిస్తాడు అన్నాడు రామయ్య. అప్పుడు వెంటనే
కోటయ్యకు ఆశ పుట్టింది. అవును, మన ఊరికి ఏ సమస్య వచ్చినా ఆ స్వామీజీ కదా దిక్కు. నేనిప్పుడే వెళ్ళి స్వామీజీని వేడుకుంటున్నాను అని అన్నాడు. కోటయ్య సరే మీరిప్పుడే వెళ్ళండి అన్నారు. ఇక కోటయ్య ఊరు నుండి బయలుదేరి ఆశ్రమం వైపు వెళ్తున్నాడు. కొద్దిసేపటికి ఆశ్రమం చేరుకుని స్వామి ముందు నిలబడ్డాడు. ధ్యానంలో ఉన్న స్వామీజీ మెల్లిగా కళ్ళు తెరిచే కోటయ్య వైపు చూశాడు. కోటయ్య వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. ఎందుకు నాయనా ఏడుస్తున్నావు? కోటయ్య సమాధానం చెప్పకుండా ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. అప్పుడు స్వామీజీ మరలా ఇలా అన్నాడు. ముందు నీ సమస్య ఏంటో చెప్పు నాయనా. నువ్వు ఏమీ చెప్పకుండా ఏడుస్తుంటే నాకెలా తెలుస్తుంది? ముందు మాట్లాడు. స్వామీజీ ఏమని చెప్పను నా బాధ. ఆ సమస్య నా చావుకొచ్చింది. ఊరికి పట్టిన సమస్య అంతా ముందు నా మెడకు చుట్టుకుంది. అసలు విషయం ఏంటో చెప్పు కోటయ్యా. చెప్తాను స్వామి. ఎక్కడి నుంచి వచ్చాడో కానీ మా ఊరికి ఈరోజు పొద్దున ఒక భయంకరమైన రాక్షసుడు వచ్చాడు. వాడు మనిషికి 10 పెద్దగా, చూడడానికి పరమ భయంకరంగా ఉన్నాడు. రావడంతోనే వాడు ఊర్లో ఉన్న అందరినీ తింటానని పట్టుబట్టాడు. కానీ ఏదో వాడిని బ్రతిమాలి రోజుకొక ఇంటి నుండి వంతుల వారీగా వస్తామని ఒప్పందం చేసుకున్నాం. ఈ ఒప్పందంలో భాగంగా ముందుగా వాడు నన్నే కోరుకున్నాడు. రేపే నేను వాడికి ఆహారంగా వెళ్ళవలసి ఉంది. స్వామి, ఇలా ఏం చేయాలో అర్థం కావడం లేదు. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. అందుకు పరిష్కారం నా దగ్గర ఉంది. నువ్వేమీ భయపడకు అన్నాడు. అది వినగానే కోటయ్యకు ప్రాణం లేచి వచ్చినట్టయింది. అదే స్వామి, ఆ నమ్మకంతోనే మీ దగ్గరికి వచ్చాను. నాకు ఇక మీరే దిక్కు. నీకు ఒక మంత్రం ఉపదేశిస్తాను. ఆ మంత్రం చదవగానే ఒక పెద్ద బ్రహ్మ రాక్షసి ప్రత్యక్షమవుతుంది. నీకు ఏది కావాలన్నా చేస్తుంది. కాకపోతే ఆ రాక్షసికి ఎప్పుడూ ఏదో ఒక పని చెప్తూ ఉండాలి. మంత్ర ప్రభావంతో పుట్టిన ఆ బ్రహ్మ రాక్షసి ఆ రాక్షసునితో పోరాడే నిన్ను కాపాడుతుంది. స్వామీజీ అలా అనగానే కోటయ్య ముఖం వెలిగిపోయింది. అవునా స్వామి? అయితే ఆ మంత్రం నాకు ఉపదేశించండి. వెంటనే స్వామీజీ అతనికి ఒక మంత్రం ఉపదేశించాడు. ఇక కోటయ్య పట్టరాని సంతోషంతో వెంటనే ఆ ఆశ్రమం నుండి బయటకొచ్చాడు. వెంటనే దాన్ని పరీక్షించాలనే కుతూహలం కలిగింది. ఇక ఆ మంత్రాన్ని చదివాడు. వెంటనే అతని ఎదుట ఒక బ్రహ్మరాక్షసి ప్రత్యక్షమైంది. దాన్ని చూస్తే చాలా భయమేసింది. కాని దాన్ని చూసి భయపడవద్దు అని స్వామీజీ చెప్పింది గుర్తుకొచ్చింది. బ్రహ్మరాక్షసి కోటయ్యతో ఇలా అంది. చెప్పో, నన్నెందుకు పిలిచావు? పని చెప్తా, చేస్తావా? చేస్తాను, చెప్పో. నన్ను తినడానికి ఒక భయంకరమైన రాక్షసుడు కోరుచున్నాడు. వాడితో యుద్ధం చేసి నన్ను కాపాడాలి. సరే, కాపాడుతాను. నువ్వేం భయపడనక్కర్లేదు. అయితే సరే, ఇప్పుడు నన్ను మా ఇంటికి తీసుకెళ్ళు అన్నాడు కోటయ్య. సరే అని అతనిని క్షణంలో వాళ్ళ ఇంటి ముందుకు తీసుకెళ్ళింది. ఆశ్చర్యపోయాడు. నిజంగా ఇది అద్భుతం అనుకున్నాడు. వెంటనే అంది రాక్షసి, పని చెప్పో, పని చెప్పో. రాత్రంతా ఈ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉండు, నాకు రక్షణగా ఉంటుంది. సరే, కాపాడుతాను అని అనగానే ఇక కోటయ్య ఇంటిలోకి వెళ్ళిపోయాడు. అమ్మయ్య, ఒక పెద్ద గండం తప్పింది. ఈ స్వామీజీ దయవల్ల, ఆ బ్రహ్మరాక్షసి మహిమలు, దాని శక్తి చూశాక కోటయ్యకు దానిపైన ఎంతో నమ్మకం కలిగింది. ఆ రోజు రాత్రి కోటయ్య హాయిగా నిద్రపోయాడు. మర్నాడు తెల్లవారింది. కోటయ్య రాక్షసుని దగ్గరికి వెళ్లడానికి సిద్ధమయ్యాడు. రాక్షసి కూడా తెల్లారేసరికి అంతర్ధానమైపోయింది. మళ్లీ మంత్రం పఠిస్తేనే ప్రత్యక్షమవుతుంది. కోటయ్య అడవిలోని రాక్షసుని దగ్గరికి వెళ్లడానికి సిద్ధమయ్యాడు. ఊరి జనమంతా కోటయ్యకు ధైర్యం చెప్పారు. అందరూ కలిసి అడవిలోని రాక్షసుడి దగ్గరికి సాగనంపారు. బ్రహ్మరాక్షసి అండ చూసుకుని ధైర్యంగా ఇంటి నుండి బయలుదేరాడు కోటయ్య. అడవిలోకి ప్రవేశించాడు కోటయ్య. అడవిలో కొంచెం దూరం ప్రయాణించాడు. ఆ రాక్షసుడు చెప్పిన చోటుకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే రాక్షసునితో పాటు ఇంకో 2 పిల్ల రాక్షసులు కూడా వచ్చారు. నరమాంసం వాసన వస్తోంది. ఎక్కడ ఉన్నారు అనుకుంటూ కోటయ్య పైకొస్తున్నారు. వాళ్ళని చూడగానే కోటయ్యకి చాలా భయమేసింది. ముందుగా వారితో ఆ రాక్షసుడు ఇలా అన్నాడు. పిల్లలు, మీకోసం ఏం తెప్పించానో చూడు. ఇదిగో నరమాంసం. ఇక వీడితో మీ ఆకలి తీర్చుకోండి. కోటయ్యని చూడగానే ఆ 2 పిల్ల రాక్షసులు, నానా వీడిని నేనే మొత్తం తినేస్తాను, వీడు నాకే కావాలి అంటే వీడు నాకే కావాలి అని వాళ్ళు వాదించుకుంటున్నారు. నాకు చాలా ఆకలిగా ఉంది, వీడికి ఇంకొకరిని తెప్పించు అంటూ వాడు కోటయ్యను తన వైపు లాక్కుంటున్నారు. లేదు, అది మనం ముగ్గురం కలిసి తిందామని అన్నాడు రాక్షసుడు. వీడు ముగ్గురికి ఏం సరిపోతాడు,
అని అన్నారు ఇద్దరు. అందుకు ఆ రాక్షసుడు, సరిపెట్టుకుందాం, ఆ తర్వాత మనకు పక్కనే ఉన్న ఊర్లో నుంచి ఇంకా కొంతమందిని తెచ్చుకుందామన్నాడు. ఒకడు కోటయ్యను లేపి, నేను వీడిని మంటపై కాల్చుకుని తింటా, చాలా రుచిగా కూడా ఉంటుంది అన్నాడు. అలా కాదు, నేను వీడిని ఉడకబెట్టుకుని తినేస్తాను, ఇంకా రుచిగా ఉంటుంది అని గొడవ పడుతున్నారు. కోటయ్యను వాడి చేతిలోకి లాక్కుంటూ అన్నాడు, నేను వీణ్ణి కాల్చుకుని తింటా. నేను వీణ్ణి ఉడకబెట్టుకుని తింటా, ఇవ్వు అనుకుంటూ కోటయ్యను అటూ ఇటూ లాక్కుంటున్నారు. కోటయ్యకేమో ప్రాణం పోయినంత పనవుతుంది. ఇంతలో పెద్ద రాక్షసుడు కలగజేసుకుని, ఆగండి, మీలో మీరే నాకంటే నాకు అని పోట్లాడుకుంటున్నారు, ఇలా పోట్లాడుకోకూడదు, పంచుకొని తినండి అన్నాడు. ఇంకా కోటయ్యకు భయమేసి, నేనింకా ఆలస్యం చేస్తే నన్ను వీళ్ళు ఏ క్షణమైనా చంపుకు తింటారని స్వామి చెప్పిన మంత్రం చదివాడు. వెంటనే బ్రహ్మరాక్షసి ప్రత్యక్షమైంది. దాన్ని చూసి ఆ రాక్షసులు ఆశ్చర్యపోయారు. బ్రహ్మరాక్షసి కోటయ్యతో ఇలా అంది, చెప్పో, పని చెప్పో, పని చెప్పో. ఈ రాక్షసునితో యుద్ధం చేసి నన్ను కాపాడు అన్నాడు. అందుకు అది సరే అంది. అక్కడి నుండి కోటయ్య దూరం వెళ్ళాడు. రాక్షసుడు బ్రహ్మరాక్షసితో ఇలా అన్నాడు, ఎవరు నువ్వు? ఇక్కడికెందుకు వచ్చావు? ఒరేయ్, నేను కోటయ్యను కాపాడ్డానికి వచ్చిన దానను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే మిమ్మల్ని చంపేస్తాను. నేను నిన్ను ఒక్క దెబ్బతో చంపేస్తాను. నన్ను నువ్వు చంపలేవురా. నా గురించి నీకు తెలీదు, ఇప్పుడు తెలుస్తుంది చూడు. ఒక విశాలమైన మైదానంలో యుద్ధం చేయడానికి సిద్ధమయ్యారు అంటూ బ్రహ్మరాక్షసి పైకి ఒక రాయిని విసిరాడు. వెంటనే రాక్షసి ఒక పెద్ద ఆయుధాన్ని తీసుకుని ఆ రాయిని గాల్లో మధ్యలోనే ముక్కలు చేసింది. ఆ పిల్ల రాక్షసులు కోటయ్యను అక్కడి నుంచి తీసుకెళ్లారు. వీడితో యుద్ధం చేస్తూనే బ్రహ్మరాక్షసి అది చూసింది. కోటయ్యను పైన ఒక కట్టెకు కట్టేసి కింద మంట పెట్టాడు రాక్షసుడు. ఇంకో రాక్షసుడు ఒక పెద్ద బాణ కింద మంట పెట్టి కోటయ్యను అందులో వేయాలని చూస్తున్నాడు. ఇదంతా చూస్తే చాలా భయం వేస్తుంది కోటయ్యకు. బ్రహ్మరాక్షసి యుద్ధం చేస్తుంది, ఇప్పుడు నన్ను కాపాడుతుందా లేదా అని ఆందోళన చెందుతున్నాడు. ఒరే, నాకు చాలా ఆకలిగా ఉంది. నరమాంసం ఎన్ని రోజులైందో, నాలుక చప్పబడిపోయింది. ఎప్పుడెప్పుడు తిందామా అని ఆతృతగా ఉంది. నేను ఈ బాణల్లో వేసి ఉడికించుకొని తింటా. అలా నాకు ఇష్టం ఉండదు, నేను కాల్చుకొని తినాల్సిందే. నాకు కూడా అలా చేయడం ఇష్టం ఉండదు, ఉడకబెట్టుకునే తింటాను అంటూ వాదన చేసుకుంటుంటే కోటయ్యకు ప్రాణం పోతున్నట్టుగా ఉంది. ఎలా తిందామా అని వినోదంగా తమాషాలాడుతూ ఉంటే కోటయ్యకు ప్రాణం పిండేసేలా ఉంది. ఇక అక్కడ బ్రహ్మరాక్షసి, ఆ రాక్షసుడు ఒకరి మీద ఒకరు యుద్ధం చేస్తూనే ఉన్నారు. బ్రహ్మరాక్షసిని రాక్షసుడు ఎన్ని విధాలుగా ప్రయత్నించి కొట్టినా బ్రహ్మరాక్షసికి ఏమీ కావడం లేదు. ఇంక వానికి సహనం నశించింది. వాడి దగ్గర ఉన్న బండరాయిలను బ్రహ్మరాక్షసి మీదకి విసురుతూనే ఉన్నాడు. అవి దొర్లుతూ బ్రహ్మరాక్షసి వైపు వస్తున్నాయి. వస్తూ వస్తూ ఆ రాళ్లు విచిత్రంగా మారిపోయాయి. ఒక్క రాయి ఒక్క రాక్షసునిగా మారిపోయాయి. బ్రహ్మరాక్షసి ఆశ్చర్యపోయింది. ఆ రాక్షసుడు మళ్లీ రాయిగుండుగా మారి బ్రహ్మరాక్షసి వైపు వేగంగా వస్తున్నాయి. ఇంతలో బ్రహ్మరాక్షసి అవి ఎన్ని రాయిబండలు ఉన్నాయో అన్ని రాక్షసులుగా మారి చేతిలో ఒక పెద్ద సుత్తితో కొట్టడానికి రెడీగా ఉంది. ఒక్కో రాయిని ఒక్కో బ్రహ్మరాక్షసి సుత్తితో కొడితే అది నేరుగా వెళ్లి వేగంగా రాక్షసుడి ముఖానికి తాకుతున్నాయి. రాయి దెబ్బలకు వాడు తట్టుకోలేక కింద పడిపోయాడు. ఇక వాడు ఇప్పుడిప్పుడే లేవలేడు అనుకుని బ్రహ్మరాక్షసి నేరుగా కోటయ్య ఉన్న చోటుకు వెళ్లిపోయింది. బ్రహ్మరాక్షసి రాగానే కోటయ్యకు ప్రాణం లేచి వచ్చినట్లయింది. బ్రహ్మరాక్షసి వచ్చి ఆ పిల్ల రాక్షసులను చెవులు మెలిపెడుతూ ఇలా అంది, మిమ్మల్ని చంపేసి ఇద్దరిని నేను తినేస్తాను. వామ్మో, అంత పని చేయకు, నువ్వేం చెయ్యమంటే అది చేస్తామన్నారు. అందుకు బ్రహ్మరాక్షసి అయితే ఇద్దరు గుంజీలు తీయండి అంది. వాళ్ళు వెంటనే గుంజీలు తీయడం మొదలుపెట్టారు. ఇక బ్రహ్మరాక్షసి కోటయ్యని విడిపించుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది. మహర్షి తెలుగు కథలు.